ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? సింపుల్ వ్లాగ్. ఈరోజు మార్నింగే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి కొంచెం త్వరగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసి వెళ్దాం అనుకున్నా. ఇవి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న పాలు అనమాట. ఏమన్నా స్వీట్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ చేస్తా, ఇప్పుడు ఏం చేయను, పాలు కాచి అలా పెట్టేస్తా. ఈరోజు ట్యూస్డే కదా, టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా. సో అనుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా లేట్ ఏం చేయకూడదు. సో పిల్లలకి ఫాస్ట్గా రెడీ చేసేద్దామని చెప్పేసి కొంచెం నైటే అన్ని ఇంట్లో కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కావాల్సింది కిచెన్ క్లీనింగ్ ఒకటే కదా. సో ఈరోజు దోశ బ్యాటర్ అయితే తీసి పెట్టున్నాను. అంటే నార్మల్ దోశ అండ్ పెసరట్టుకు కూడా నానేసున్నాను అనమాట. సో అది కూడా మిక్సీ పట్టేసేయాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి అంటే నేను 5:45కే లేచాను అనమాట. సో కొంచెం ఎర్లీగా లేస్తే పిల్లల్ని పంపించిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ పంపించేస్తా. లేదు లంచ్ నేను తీసుకెళ్ళడం అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు చల్లకాలం కదండి, బాక్స్ మార్నింగే 7కి అంతా రెడీ చేసి పెట్టేస్తే పిల్లలు తినే టైంకి లేట్ అయిపోతుంది అండ్ చల్లగా అయిపోతుంది కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే అయితే మార్నింగే కొంచెం అర్లీగా లేచి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు ట్యూస్డే కాబట్టి అండ్ టెంపుల్కి వెళ్తున్నా అనమాట. సో అందుకే ఈరోజు కొంచెం ఫాస్ట్గా రెడీ అయినాను. బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ పెసరట్టు అయితే వేసుకున్నా. వెళ్ళొచ్చేసా టెంపుల్కి, ఇంకా లేట్ అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో ఇప్పుడే ఒక షార్ట్ అయితే కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తే కానీ ఆ షార్ట్ రెడీ కాదనమాట. 1కి 4 సార్లు టేక్ తీసుకుంటే కానీ. సో ఇప్పుడైతే షార్ట్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా వీడియో కూడా ఎడిట్ చేయలేదండి. మేబీ నాకు ఇప్పుడైతే టైం ఉండదు. సో లేట్గానే ఈరోజు వీడియో అయితే లేట్గానే అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నా. చూడాలి, అంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలి కదా, అందుకోసం కొంచెం టైం పడుతుంది. టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధ్యలో కంటిన్యూషన్. సో ఎందుకంటే అది షార్ట్ తీసిన తర్వాత నేను మీతో ఇంట్రో ఇచ్చేసి నెక్స్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంట్రో దానిపైన ఇచ్చాను అనమాట. అండ్ హాఫ్ సారీ ఎలా ఉంది అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. సో నాకు చాలా ఇష్టం, డార్క్ కలర్స్ అంటే ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తుంటా. లైట్ కలర్స్ పెద్దగా ఇష్టం ఉండదు. సో మాటల్లో పడి ఇది మర్చిపోయాను మీకు చెప్పడము. ఇక్కడ నేను పెసరపప్పు, పొట్టున్న పెసరపప్పు అయితే తీసుకున్నా. దాంట్లో నైట్ నానబెట్టానండి. కొంచెం అల్లము, పచ్చిమిర్చి, పుదీనా అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటారు. నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి. సో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ చట్నీలో వేస్తాం కదా, అందుకే ఇంకా నేను దీంట్లో ఏం వేయలేదు. ఎక్కువ క్వాంటిటీ ఏం పట్టలేదు, ఎందుకంటే నార్మల్ దోశ బ్యాటర్ కూడా ఉంది. సో ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది వేయచ్చు అని చెప్పేసి. పిల్లలు మూడు ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుందండి. ఒకసారి అది తింటారు, ఒకసారి ఇది తింటారు. అందుకే క్వాంటిటీ కొంచెం తక్కువ వేసాను అనమాట. పెసరట్టు ఈవినింగ్కి అంత పెద్ద టేస్ట్ ఉండదు. మళ్ళీ దీంట్లో బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, సో దాన్ని చేసి జారుడుగా చేసి దీనిపైన స్ప్రెడ్ చేసి అట్లా ఇవ్వాలంటుంటారనమాట. అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ చేసా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు మటుకే. సో పెసరట్టుకి అయితే ఇది రెడీ అయిపోయింది. ఇది కొంచెం మూత పెట్టి ఒక 15 మినిట్స్ పెట్టేస్తా. ఆ తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇక్కడ టమాటా చట్నీ, దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేస్తాం. ఇంకా బెల్లం వేస్తే పిల్లలు తినరు, తీయకుందని చెప్పేసి తినరు. అల్లం చట్నీ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, బట్ ఇంకా పిల్లలు తినరు కాబట్టి నేను నార్మల్గా పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసేస్తున్నా. చింతపండు కొంచెం వేస్తున్నా అంతే, కొద్దిగా. ఇంకా అల్లం యాజ్ యూజువల్ వేసేస్తా. ఎల్లిపాయ అయితే వేయట్లేదు. అల్లం చట్నీ అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటా. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. సో చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత 1-2 దోశ వేసి పెట్టేశాను అనుకోండి, ఇది వేడిగా ఉంటే బాగుంటుంది, చల్లగా అయితే బాగుండదు అనమాట. ఇంకా 1-2 వేసి పెట్టేస్తే ఎవరికి రెడీ అయిపోతే వాళ్ళకి బాక్స్ కట్టి పంపించడమే, అంతే. ఇంకా ఫస్ట్ అయితే పాపకి అంటే 7కి అంతా వెళ్ళిపోతుంది వ్యాన్. సో అందుకే ఇంకా పాపకి వేసి ఇచ్చేస్తా. బాబుకి అయితే 7:45 అట్లా వస్తుంది బస్సు. మేము అంటే ఇంటి దగ్గరే కదా టెంపుల్,
హాస్పిటల్. సో మేము కొంచెం లేట్ అయినా సరే వెళ్ళొచ్చులే అని చెప్పేసి బైక్ మీద అంటే వాకబుల్ డిస్టెన్స్, ఇంటి దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తెలుసు కదా, సో అక్కడికే ఇంకా 8కి అంతా పూజారి గారు వస్తారు, ఇంకా అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఆలోపు పిల్లలిద్దరు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్ ప్రతి ఒక్క వీడియోలో కాఫీ ఆర్ టీ ఏవి లేకపోతే ఆ వీడియో కంప్లీట్ అవ్వదండి, ఎందుకో తెలియదు. కాఫీ టీ షేర్ చేస్తే కానీ ఆ వీడియో కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను అల్లం చాయ్ అయితే పెడుతున్నా, ఒకరోజు కాఫీ ఒకరోజు అల్లం టీ అట్లా పెడుతూ ఉంటా. సో ఈ కప్పు నిండా తాగేస్తానని అనుకోవద్దండి, దీంట్లో హాఫ్ నాకి హాఫ్ మా వారికి అనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత చేద్దాంలే, ఫస్ట్ అయితే టీ తాగేస్తే మార్నింగ్ లేస్తేనే భలే ఆకలేస్తుందండి నాకైతే. అంటే కొంచెం ఎర్లీగా లేస్తాను కదా, ఇటు అటు తిరిగి ఇంకా పని చేసుకుంటూ ఆకలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది నాకు. టీతో కొంచెం అడ్జస్ట్ అవుతాను. అండ్ ఇది టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇంకా ఇంట్లో సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేస్తున్నా. అంటే రైస్ కూడా డిష్ అవుట్ చేసేసి మొత్తం ఈవినింగ్ వచ్చేసరికి ఏమి ఉండకూడదని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఎందుకంటే నేను అక్కడక్కడ బిట్స్ అనేది యాడ్ చేస్తున్నా కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. సో నేను మీకు అది బ్యాటర్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ దోశ మాడిపోయిందని చెప్పేసి చూపిస్తున్నాను. ఎందుకో తెలియదు, పెసరట్లో కొంచెం కారం ఎక్కువైందనమాట. కొంచెం కారం ఎక్కువయ్యేసరికి పిల్లలు తినలేదు, అందుకే బ్యాటర్ కొంచెమే నానేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అల్లం చట్నీలో కొంచెం ఎక్కువ వేస్తున్నా. అండ్ దీంట్లో పెసరట్లో కూడా కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం వేస్తున్నాను కదా, ఘాట్ ఎక్కువైపోయింది. అది కొంచెం మగ్గితే బాగుంటుండే. అంటే ఇప్పుడు నైట్ వేసి ఇప్పుడు వేసింటే కొంచెం పులుస్తుండే, బాగా వస్తుండే. కాకపోతే ఇప్పుడు నేను అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అర్థం కాక నైట్ 11:30 ఆ టైంకి నేను నానేసాను అనమాట పెసరబ్యాళ్ళు. సో అంటే పొట్టు పెసరబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి నానేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో పిల్లల నాయిస్ అయితే వినిపిస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో నేను మార్నింగ్ ఏం చేయాలి, మార్నింగ్ చేస్తుంటే ఈవినింగ్ ఏం చేయాలి, ఇదే కదండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఆలోచన ఇట్లే ఉంటుంది కదా. అండ్ నాకైతే ఈ కలర్ టమాటా కలర్ ఈ హాఫ్ సారీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ బ్లౌజ్ సెట్ అయిందా లేదా అనేది కూడా చెప్పండి, ఎందుకంటే దీని మీద బ్లౌజ్ కాదు, ఇది ఏదో సెట్ చేసేసాను అట్లా షార్ట్ అప్పటికప్పుడు అనుకొని ఇంకా నాకు బ్లౌజ్ అయితే దొరకలేదు. సో ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసేసా. నాకైతే సరిపోయిందనే అనిపిస్తుంది, ఎందుకంటే బార్డర్ కూడా గోల్డ్ కలర్ ఉంది కదా. సో ఇది రెండు మిక్స్ అయిందేమో అని అనుకుంటున్నా. సో మీరు చెప్పండి కామెంట్లో ఎలా సెట్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ నాకు హాఫ్ శారీ నేను ఎప్పుడు వేసుకోలేదు, సో మామూలు శారీ అట్లా వేసుకున్నాను కానీ హాఫ్ శారీ ఎప్పుడు వేసుకోలేదు. సో ఇది ఫస్ట్ టైం వేసుకోవడం, ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి. చేసుకొని వస్తే కానీ నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు చూసి ఎలా ఉంది హాఫ్ శారీలో అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే పెసరట్ వేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోతాం. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ బాయ్, టేక్ కేర్.